ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రెన్యూవల్ సెక్టార్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సెక్టార్లో ప్రాజెక్టులు పెట్టేందుకు 1,87,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రానుందని, 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎన్జీఎల్, ఎన్ఆర్ఈడీ, సిఏపీ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. రోగులకు 90% చికిత్స మండల కేంద్రంలోనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. మంచిర్యాలలో 360 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే మాట రాకుండా పనిచేయాలని వైద్యాధికారులకు హితవు పలికారు. రోగులకు 90% మండల కేంద్రాల్లోని ఆసుపత్రిలోనే జరగాలని తెలియజేశారు. ప్రతి మండలానికి 2 అంబులెన్సులు రెడీగా ఉండేలా చూసుకోవాలని, ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాహనాల స్పీడ్ పెరిగిపోయింది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి? ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ పేదవాని, ఆ కుటుంబాన్ని వారిని కాపాడుకోవాలి, ఆదుకోవాలంటే ఏం చేయాలి? ముందు అంబులెన్స్ల సంఖ్య పెంచాలి. ప్రతి మండలకు, గిరిజన ప్రాంతాలైతే కనీసం 2 అంబులెన్సులు, మండలానికి 1 అంబులెన్సు. తెలంగాణ యావత్ రాష్ట్రంలో అంబులెన్స్ సుమారు ఇంకా 150-60 అంబులెన్సులు అవసరం. దానికి అనుగుణంగా ట్రామా సెంటర్లు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అవసరం. ఒక యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ రానీకి అర్ధగంట, ఆ తర్వాత హాస్పిటల్ పోనీ ఇంకా అర్ధగంటనో గంటనో, అంత సమయంలో ఆ పుణ్యకాలం గడిచిపోతుంది. అది కాకూడదు అంటే ప్రతి 30 కిలోమీటర్లకు, 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండాలి. ఆ ట్రామా సెంటర్కు ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్లో అంబులెన్స్ 108 ఉండాలి. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 74 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. మంచిర్యాల ప్రాంతమే కానీ, కరీంనగర్ ప్రాంతమే కానీ, ప్రత్యేకంగా మంచిర్యాల ప్రాంతంలో, మంచిర్యాల నుంచి హైదరాబాద్ పోతే హైవే మీద ఎక్కడెక్కడ ట్రామా సెంటర్స్ ఉండాలి, ఎక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేయాలి. మంచిర్యాలకు ఇంకే అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఎన్సిడి అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. అందులో ప్రధానంగా ఏది అంటే కిడ్నీ ఫెయిలియర్, రీనల్ ఫెయిలియర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే మన అలవాట్ల వల్ల మనం నష్టపోతున్నాము, మన కిడ్నీలు నష్టపోతున్నాయి. ఇంతకుముందు ప్రేమ్సాగర్ అన్న చెప్పినట్టు మాకు కనీసం ఇంకొక 20 డయాలసిస్ సెంటర్స్గా, డయాలసిస్ బెడ్స్ కావాలి. మాకు 10 ఉన్నాయి, 10 సరిపోతలేవు. నేను అన్నాను ఇంకో 10 తీసుకోవాలంటే లేదు, నాకు ఇంకా 20 కావాలి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 9వ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి సవిత సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె ప్రసంగిస్తూ 2015 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎంబెంగళూరులో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు నిర్ణయించారు. ఇందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల మాదిరిగా చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిందని మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్రమంతా పరిశ్రమలు, చేనేత టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా అదే టెక్స్టైల్స్ పార్క్ లో 14 ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ మేము కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చాం. మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి 5,000 మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అధ్యక్ష, రాష్ట్రమంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదే విధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ, టెక్స్టైల్స్ వాళ్ళందరితోనూ మాట్లాడాం. అధ్యక్ష, చాలా చోట్ల ఒక పక్క రాయదుర్గంలోనూ మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది, ఎమిగ్నూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది, అదే విధంగా చీరాల హ్యాండ్లూమ్ పార్క్, మరి టెక్స్టైల్స్ పార్క్ 2 కూడా అభివృద్ధి చేయబోతున్నాం. అధ్యక్ష,
అదేవిధంగా మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది, పామటి టెక్స్టైల్ పార్క్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 14-19లోనే ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో చేనేతలు ఏ విధంగా అయితే ఆదుకోవాలి, వాళ్ళు అన్ని విధాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో 14-19 అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసింది. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దాచుకుందామా అనే పరిస్థితే ఉందే తప్ప ఖచ్చితంగా మనము ఈ చేనేతలకు ఆసరగా ఉంటాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా చేనేతలకు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రతి చోట కూడా వీవర్శాల కూడా ఏర్పాటు, ఎందుకంటే మంగళగిరిలో కూడా వీవర్శాల ఏర్పాటు చేశారు. మనం కూడా చాలా మంది లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మాకు కూడా చాలా మంది చేనేతలు మాకు వీవర్శాల అడుగుతున్నారు. కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా మాకు ఎంపీ ల్యాండ్స్ కింద కూడా ఒక్కొక్కరు కోటి రూపాయలు వీవర్శాల పెట్టే కూడా చేస్తున్నాం. మేము కూడా ఆదిత్య బిర్లా వాళ్ళ ద్వారాను మరి ఇతర పెద్ద కంపెనీస్ ద్వారా కూడా మేము సంప్రదించాం. వాళ్ళు కూడా కొన్ని చోట్ల వీవర్శాల ఏర్పాటు చేయడానికి, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా చేనేతలకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకోబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. కేంద్రంతో కూడా చర్చలు జరిగాయి అధ్యక్ష. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చేనేతలకు ఆసరాగా ఉండే విధంగా పనిముట్లకు 90% సబ్సిడీలు ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడాం. మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా మొన్న కేంద్రానికి వెళ్ళి ధర్మవరంలో మెగా క్లస్టర్ 30 కోట్లతో కూడా శాంక్షన్ చేయించుకోవచ్చు అధ్యక్ష. చేనేతలకు పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కేసీఆర్ మొక్క కాదు, ఓ ఉద్యమ వృక్షం, ప్రజల కల్ప వృక్షమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్కలా మారారని విమర్శించారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పదవి ఊడటం ఖాయమని అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ అద్వానీతో కలిసిపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పదవి ప్రమాదంలో పడిందని, అందుకే ఆ అసహనమని దాసోజు శ్రవణ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్లే స్టేషన్ స్టార్ గా పరేషన్ రెడ్డిగా మారి కేసీఆర్ పై అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మిడిసిపడతా ఉండు రేవంత్ రెడ్డి గారు మిడతలెక్క. నువ్వు ముఖ్యమంత్రి అయిన దాని వెనుక అనేక మంది, లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టం ఉంది, వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ పోరాటం ఉంది. చేతికి జెండా పట్టుకొని తినకపోయినా 10 సంవత్సరాల అధికారం లేకపోతే కొట్లాడినరు. ఆ కొట్లాడిన ఫలితం అధికారంలోకి వస్తే నువ్వేదో పెద్ద కష్టపడి నీ పటేల్గిరితోటి అధికారం వచ్చిందని చెప్పని నీకు నువ్వు జబ్బలు దరుచుకుంటా ఎర్రవీక్కుంటా కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఇది న్యాయం కాదు. రెండోది, కేసీఆర్ మొక్కే, అరే కేసీఆర్ను పట్టించుకోనడితే సోనియా గాంధీ కేసీఆర్ గారు ఇంటికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ఇంటిలో సోనియా గాంధీ గారు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని బతలాడి 2014లో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడ పోయింది ఇదంతా? కాబట్టి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి దయచేసి రేవంత్ రెడ్డి గారు, యువర్ చీఫ్ మినిస్టర్, మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మాకు ఇష్టం లేకపోయినా మీరు ముఖ్యమంత్రి హోదాను అగౌరవపరచకండి. ఇచ్చిన వాగ్దానాలు అనేకమున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, 420 వాగ్దానాలు ఉన్నాయి. 6 గ్యారంటీస్ కావచ్చు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఉమెన్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, సో మెనీ ప్రామిసెస్ యూ మేడ్. బాధ్యతగా నువ్వు పరిపాలన చేసుకో. చేత కాకపోతే దిగిపో. యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ ఇఫ్ యూఆర్ ఇన్కాంపిటెంట్. ఇప్పటికీ నీకు ఇన్కాంపిటెన్సే చూపెట్టినావు. 20,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉందంటే నువ్వు చేతగాని వాడివి అన్నట్టు స్పష్టమైంది. పెంచు, సంపద పెంచు, సంపద పంచు. దట్స్ వాట్ కేసీఆర్ హస్ డన్. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటిది 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకుపోయిండు. 7 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచు. కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు పలచన అవుతూ సమాజాన్ని, తెలంగాణ రాజకీయ వ్యవస్థను పలచన చేయొద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఒక మాట మాట్లాడుతుంది, ఏదో బెల్ట్ షాపులు ఉన్నాయి, తాగుబోతుల తెలంగాణ అయిపోయిందని చెప్పని. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నేను మళ్ళీ కూడా అడుగుతున్నా, బెల్ట్ షాపులు బంద్ చేద్దాం. వీఆర్ ఆల్ రెడీ ఫ్రమ్ దిస్ ఫోరం, వీఆర్ టెలింగ్ యూ, బెల్ట్ షాపులు బంద్ చేద్దాం. నువ్వు బంద్ చేస్తావా? నీకు పటేల్గిరి ఉందా? నీకు ఆ ధైర్యం ఉందా? బంద్ చేయి, బెల్ట్ షాపులు బంద్ చేయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ క్రమంలో
అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అధ్యక్ష. అయితే ఇక్కడ నెలకి 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఇళ్లకి, వాణిజ్య సముదాయాలకైతే నెలకి 100 రూపాయల నుంచి 10,000 వరకు. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నా వాళ్ళకు కూడా రోజుకు 1 రూపాయల లెక్కన 365 రూపాయలు చెత్త పన్ను వేశారు అధ్యక్ష. ఆస్తి పన్ను 50 రూపాయలే, కానీ చెత్త పన్ను మాత్రం 365 రూపాయలు చెత్త ప్రభుత్వం వేసింది అధ్యక్ష. అయితే నవంబర్ 2021 నుంచి జూలై వరకు మొత్తం వాళ్ళు 325 కోట్ల బిల్లు అయితే 249 కోట్లు యాక్చువల్ గా పే చేశారు. అయితే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ₹1 కూడా ట్యాక్స్ పెంచాల. 5 సంవత్సరాల్లో మున్సిపల్ ఏరియాలో ఎటువంటి ట్యాక్సులు పెంచకుండా చాలా అద్భుతంగా మున్సిపాలిటీస్ చేశాం అధ్యక్ష. అయితే చెత్త ప్రభుత్వం 2020లో యాక్ట్ 44 ద్వారా ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో సెక్షన్ 491 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్ లో సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్ష. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు మంత్రులు హేళన చేశారని కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుపోయి ట్రాక్టర్లో చెత్త వేశారు అధ్యక్ష. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరు ఆపేశారు. ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్ గా చెత్త పన్ను కట్టాలని డ్రైవ్ పెట్టారు. ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది. అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే చెత్త పన్ను క్యాన్సిల్ చేస్తాం. రేవంత్ రెడ్డి తెలంగాణకు కాలకేయుడుగా మారారని, బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. తన కళాక్షేత్రాన్ని తెలంగాణ ద్రోహి రేవంత్ ప్రారంభించినందుకు కాళోజీ ఆత్మ క్షోభించి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ ట్రస్ట్ సభ్యులు వినతిపత్రం ఇద్దామనుకున్నా రేవంత్ సమయం ఇవ్వలేదని, కనీసం కవులు కళాకారులను సన్మానించలేదని మండిపడ్డారు. ముందుగా కాళోజీకి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత వాసురెడ్డితో కలిసి పోచంపల్లి మీడియాతో మాట్లాడుతూ 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే కాళోజీ ట్రస్ట్ కు 4.5 ఎకరాల భూమి కళాక్షేత్రం నిర్మాణానికి 35 కోట్లు విడుదల చేశారని చెప్పారు. భవన నిర్మాణం 90% కేసీఆర్ హయాంలోనే పూర్తయిందని, కేవలం రంగులు వేసి ప్రారంభించారని రేవంత్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు వరంగల్ కు వచ్చి అక్కడ ఫౌండేషన్ వేస్తూ ఈ ఎకరం స్థలం కాళోజీ గారికి సరిపోదు, ఇది కొంచెం లోపలిగా ఉంది, మనం కాళోజీ గారిని గొప్పగా స్మరించుకోవాలి, గొప్పగా దీని యొక్క ఆడిటోరియం చాలా గొప్పగా రావాలంటే చాలా ఎక్కువ స్థలం కావాలని చెప్పి ఆ రోజు ఎక్కడైతే అగ్రవచారి యొక్క ఆ ఏరియాలో ఏదైతే ఉందో హన్మకొండ బాలసముద్రంలో 4.5 ఎకరాలు, బాలసముద్రంలో కుడాకు సంబంధించిన 4.5 ఎకరాలు మళ్ళీ టూరిజం డిపార్ట్మెంట్కు తీసుకొని అప్పుడు దీన్ని ప్లాన్ చేసేసి దాన్ని కాళోజీ గారి యొక్క ప్రాంగణము, కాళోజీ యొక్క ఆడిటోరియం, కళాతోరణం బాగుండాలనే ఉద్దేశంతో 4.5 ఎకరాలలో కేసీఆర్ గారు అప్పుడు శాంక్షన్ చేసి 35 కోట్ల రూపాయలు, ఆ రోజు 35 కోట్లతోటి స్ట్రక్చర్ వేయడానికి 35 కోట్లతోటి ఆ రోజు టెండర్లు పిలిచి ప్రారంభం చేసి దాని యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి వాళ్ళకు కావాల్సినంత అంత పెద్ద ఆడిటోరియం కట్టేంత ఇంజనీర్లు కానీ, జనరల్గా టూరిజం వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి కానీ ఇంజనీరింగ్ విభాగం సరిగా లేకపోవడం వల్ల దానికి కొంచెం జాప్యం జరిగింది. దాని తర్వాత
మేము కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఈ టూరిజం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు డిలే చేస్తున్నారు, వాళ్ళ యొక్క టెక్నికల్ టీం కానీ ఇంజనీరింగ్ టీం కానీ వాళ్ళకి సరిపోయేంత టెక్నికల్ లేదు. ఎందుకంటే దాదాపు 60-70 ఫీట్ల హైట్ ఉన్నటువంటి సింగిల్ సీలింగ్ ఆడిటోరియం కావాలి కాబట్టి దానికి వాళ్ళకు టెక్నికల్ సరిపోతలేదు. అక్కడ వచ్చినటువంటి కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా చేయకపోవడం, ఆయన చాలా పనులు పెట్టుకుని నిర్లక్ష్యంగా చేయడం వల్ల కాంట్రాక్టర్ యొక్క జాప్యం చాలా ఇది ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్తే కేటీఆర్ గారు అప్పుడు ఆ కాంట్రాక్టర్ని ఒకరిని తొలగించేసి కుడాకు అప్పచెప్పి దాన్ని కుడా నిధుల నుంచి చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు కేటీఆర్ గారు కుడాను తీసుకెళ్లి నిధులు కూడా పెంచేసి దాన్ని మేమందరం కూడా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, అప్పుడున్న వాళ్ళందరితో కూడా మేమందరం కూడా కలిసి దీని యొక్క వైసీపీ హయాంలో ఆరుధామ్ ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి ఆర్కే రోజా వేల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఇక క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఒక చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. టూరిజం శాఖ మంత్రి అయితే రోజు తిరుమలకు వెళ్లి వందల మందికి దర్శనం చేయిస్తారా అని రవినాయుడు ప్రశ్నించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని పేర్కొన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రవినాయుడు అన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ఈ 2 అంశాలపై సిఐడి విచారణ చేయిస్తామని, ఖచ్చితంగా ఆమె జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. గ్లోబల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన లీడర్ అట్ ఎ టైం వాళ్ళ ఖజ్జూరు నాయుడు గారు కానీ అమ్మన్నమ్మ గారి నారావారిపల్లిలో నా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఆ దర్పం ఎప్పుడు చూపించలే సార్. నా పని ఏంటో నేనేంటో చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డకి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. తల్లిగా నా పని నాకుంది. రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అమ్మన్నమ్మని అనేక సందర్భాల్లో చెన్నైకి, ఆయన ఇల్లు చెన్నైలో ఉండేది, తీసుకెళ్ళినప్పుడు 2 రోజుల మించి ఉండే కాము కాదు. నాకు పట్టణ వాతావరణం పట్టదు. నేను నారావారిపల్లిలో ఉంటేనే అవును సార్. లేదు సార్, నాకు తెలుసు కదా సార్. నేను చిన్నప్పుడు నేను అమ్మన్నమ్మని బోనం వచ్చినప్పుడు తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ ఎక్కాలంటే కూడా భయం, నాకు వద్దు, నేను కారులోనే వస్తాననేది. ఉన్నా కూడా 2 రోజుల తర్వాత బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఉన్నమ్మా అంటే కూడా ఉండే కదా. తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆయనతో తీసుకెళ్లాలన్నా కూడా నేను నారావారిపల్లినే ఉండాలి. ఆమెకేమంటే ఆయనకి అమ్మన్నమ్మ గారికి 3 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ యొక్క భార్యలు, ఇదంతా ఆమెకి కష్టపడి అక్కడ పొలము, అదేవిధంగా ఇల్లు చూసుకోవడం ఆమెకి ఇష్టం. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా 1997లో ఖజ్జూరు నాయుడు గారు చనిపోయేంత వరకు ఎంత జాగ్రత్తగా తండ్రిని చూసుకున్నా, అదేవిధంగా అమ్మన్నమ్మ గారు 2005లో చనిపోయినప్పుడు అదే జాగ్రత్తగా అమ్మన్నమ్మని గారు చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినా స్పెషల్గా డాక్టర్ని పెట్టి దగ్గరుండి చూసి, ఆయన ఎన్ని సందర్భాల్లో భువనేశ్వరం వచ్చినా మాకు తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసండి? మేము ఒకటి అడుగుతున్నాం, గురిగింజకి కింద నల్లగా ఉండే విషయం తెలియదు, పక్కన వాళ్ళ గురించి విమర్శిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముడ్డి కింద అంతా నలిపే, ఆ కుటుంబంలో అన్ని సమస్యలే. సొంత చెల్లిని తరిమేశాడు, తల్లి మీద కోర్టుకు లాగాడు. ఈరోజు మేము TV5 ద్వారా ప్రజలకు కూడా అర్థం చేసుకోం. గతంలో పింక్ డైమండ్ గురించి చెప్పారు. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కదా, మరి ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి కింద రేవంత్ రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటి వేలతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ప్రజలకిచ్చిన హామీల అమలు చేతకాక రేవంత్ రెడ్డి దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని తిట్టిపోయడమే సంబరమాన్ని నిలదీశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగురామన్న, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, చాడ కిషన్ రెడ్డి, మోయిన్ ఖాన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తనతో చర్చకు వస్తావా రేవంత్ అని సవాల్ విసిరారు. వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కేసీఆర్ హయాంలోనే జరిగిందని, కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవడానికి రేవంత్ కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. పరిపాలన చాలా బేషుగ్గా ఉందనే ప్రచారం ఏదైతే ఉందో, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నేతి బీరకాయ అంటావా, ఏదో బీరకాయలు, ఓకే. ఎందుకంటే చాలా విషయాలు నాకు తెలియనప్పుడు అడగడం మంచిది కదా. తెలియని వాళ్ళు అడిగితే బాగుంటుందని నేను అనుకుంటాను. మరి అట్లా అడుగుతున్నారు ఏదో నాకు తెలియదు. ఆ రకంగా ప్రసార మాధ్యమాలలో వాళ్ళ ఉపన్యాసాలు,
చేయడం జరిగిందనేది నాకెందుకో చాలా బాధగా ఉంది. చాలా చాలా బాధగా ఉంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు 5 గ్యారెంటీస్ కానీ, 6 గ్యారెంటీస్ కానీ, 420+ హామీలు కానీ ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలవకుండా ఉంటుందా? చర్చల్లో తేలకపోతుందా? చర్చలకు వస్తారా? అసెంబ్లీ సమావేశాల్లోనే లేవనెత్తిన అనేక అంశాల మీద బడ్జెట్లో బీఆర్ఎస్ సభ్యులు, గౌరవనీయులు సభ్యులు 2.5 గంటలు లేవనెత్తిన అంశాల మీద ఏ ఒక్క అంశం మీదనైనా సమాధానం చెప్పగలిగే స్తోమత కానీ, ధైర్యం కానీ, శక్తి కానీ ఉండిందా మీకు? ఆరోపణలు చేసి పబ్బం గడుపుకొని ఆయన నుంచి పోయారు. ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ప్రజల అవసరాలను గుర్తిస్తున్నామని చెప్పేవాళ్ళు, చేయకుండా ఉండేవాళ్ళ ఉపన్యాసాలు వినడానికి, సభా సమయాన్ని ఇది చేయడానికి ఇంకా నాయకులు పోలా అక్కడికి. మీరు అసెంబ్లీలో అట్లనే మాట్లాడతారు, పబ్లిక్ మీటింగ్లో అట్లా మాట్లాడతారు, ఎవరైనా పిలిచి మాట్లాడినాక అదే మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయినా అదే మాటలు కదా. వినడానికే రావాలా అసెంబ్లీకి? సిగ్గుండాలి కదా. బయట మాట్లాడడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి, బయట చెప్పిన దానికి, అసెంబ్లీలో చెప్పేదానికి తేడా ఉండాలా లేదా? లేదే. ఈ స్పీచ్లలో దురదృష్టం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేతకాక రేవంత్ రెడ్డి తిట్ల పురాణం అందుకున్నాడని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు నెరవేర్చకుండా మోసం చేశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి అని అభివర్ణించారు. మాట తప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నారని తెలిపారు. వరంగల్ సభలో రేవంత్ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజ్తో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కనబడ్డ దేవుడి మీద, మసీదు మీద, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పాడని గుర్తు చేశారు. 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్ చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో, 6 నెలలు టైం ఇయ్యో అని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నా అయినాదే? ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు. బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం, దగ, మాట తప్పి పాలమూరు పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టే మాట తప్పుతాడే? గురుమూర్తి దేవుడి మీద పెట్టే కనీసం తప్పైందననే చెప్పాలి కదా. అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇలా ఇంకేం మాట్లాడుతుండు. నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు. మరి వెనకటేమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటి కాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, ఇళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు?
జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయమూర్తి మార్పిడి తథ్యమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తీవ్ర పాట్లు పడుతున్నారని, అందుకోసమే సోనియా గాంధీకి తనపై నమ్మకం కలిగించుకునేలా ప్రసన్నం చేసుకోవాలని నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోనియా దేవత అంటూ ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తిమీద జల్లుకోవాలంటూ రాహుల్ దేశానికి సర్వస్వమంటూ భజన చేస్తున్నారని చురకలంటించారు. నిత్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం, కపం కట్టడంపైనే రేవంత్ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు. ఈ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రి, రేవంత్ ముఖ్యమంత్రి అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలిగిస్తే అధికారం చేయమని చెప్పని ప్రభుత్వాన్ని అప్పచెప్తే రాష్ట్ర పాలన కొరకు రాజకీయాలు మానేశారు. రాష్ట్ర ప్రజల పరిపాలన కొరకు రాజకీయాలు అంతకంటే కూడా మానేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కొరకు వెళ్ళొచ్చు, కానీ ఇతర రాష్ట్రాల రాజకీయాల కొరకు, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క అవకాశాలు మెరుగుపరచడం కొరకు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా కాంగ్రెస్ అధిష్టానం మార్చిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కులగణన విషయం అంతే, రైతు రుణమాఫీ విషయం అంతే, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కూడా అంతేగా నడుస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజల కొరకు మాత్రం ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా లేదు అన్నది ఈ సంవత్సర కాలంలో చాలా స్పష్టంగా ప్రజానీకానికి అర్థమైందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించారని చెప్పని సవాల్ విసురుతా ఉన్నా. ఒక్క విద్యార్థికైనా డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు జరిగిందని సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. కొత్తగా ఒక్క అంగన్వాడీ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రారంభానికి నోచుకోలేకపోయింది. ఇక పోతే ఆరోగ్యశ్రీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీని అమలు చేయటం లేదన్నది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. బకాయిలు, బిల్లులు కాబట్టి అమలు చేయటం లేదు కాబట్టి కనీసం అడుగుతున్నారా?